తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనకంటే ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు మైండ్లో ఏం వెళ్తుంది, మనం ఆ నలుగురు మైండ్లో మన గురించి వాళ్ళ పిక్చర్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది మార్చడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా మార్చాలి. మనం పట్టించుకున్నామా మనం ఖచ్చితంగా వెనకెళ్ళిపోతాం. మన ఎదుగుదల వెళ్తుంది అని అంటే నలుగురు వెనక ఖచ్చితంగా మాట్లాడతారు. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ పట్టించుకోవద్దు వాళ్ళని. ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే, రీల్ క్రియేటర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా, మీకు ఒక నెగటివ్ కమెంట్ వస్తుందా ఐదర్ డిలీట్ చేసేయండి లేదా రిప్లై ఇచ్చి పడేయండి, వదిలేసేయండి, అంతే. మనం ముందుకు వెళ్ళిపోవాల్సింది అంతే. మా పేరెంట్స్ కూడా అదే చెప్తారు, పట్టించుకోకు, నెగటివ్ వస్తుందా లైట్, నీకు కావాల్సింది ఏంటి నువ్వు క్లెయిమ్ చేసుకో, ఏం చేసుకో, అయిపోతుంది, సింపుల్, అంతే. బట్ ఈ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ జెన్జీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ అని నా ఫీలింగ్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళ ఇష్టానికి చేస్తున్నారు, ఏదో ఒకటి రూల్స్ను బ్రేక్ చేస్తున్నారు, మనందరం క్యారీ చేసుకుంటూ వచ్చిన తరతరాలుగా వస్తున్న కొన్నిటిని బ్రేక్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఉమెన్ విషయంలో వస్తే అసలు చాలా బ్రేక్ చేస్తున్నారు. కడలి సత్యనారాయణ, షీఈ్ మై ఫేవరెట్. అసలు తనకి ఎంత నెగిటివిటీ వచ్చింది చూసాం, చాలా నెగిటివిటీ వచ్చింది, బట్ స్టిల్ తను ఎంత ఫైట్ చేస్తుంది. చిన్మయ్ శ్రీప్రద, షీఈ్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్. ఎంత నెగిటివిటీ కేసెస్ కానీ, ఎంత తను మాట్లాడే పాయింట్ ఎవరు చూడరు. ఇప్పుడు అఫ్ కోర్స్ దీని కూడా నన్ను ట్రోల్ వేసుకుంటారు, వేసుకొనివ్వండి. షీ స్పీక్స్ హర్ హార్ట్ అవుట్. ఎగ్జాక్ట్లీ ఏమనిపించిందో చెప్తుంది. తను రైట్ తీసుకుని తన ఫ్యామిలీని, తన పిల్లల్ని అన్నా కూడా స్టిల్ షీ చూస్ టు స్పోక్ అబౌట్ ద ట్రూత్, రైట్. ఎంత బాగా మాట్లాడతారు. అండ్ రాహుల్ సచ్చే గ్రేట్ హస్బెండ్, వెరీ ట్రూ. సపోర్టివ్ గా ఉంటారు. ఆవిడ ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, ఎక్కడ మొక్కేశారో కానీ. చాలా లక్కీ తను, అసలు ఈ జన్మలో ఏదో పుణ్యం చేసుకుందో రాహుల్ గారు వచ్చేసారు. ఇదే జెన్జీ వాళ్ళు ఏంటంటే బ్రేక్ చేస్తున్నారు ఎవ్రీ సింగిల్ థింగ్. నిజంగా మారుతుంది, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు, స్టాండ్ తీసుకోగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. చూసింగ్ ఏ పాత్ అంటే డాక్టరో, టీచరో, ఇంజనీరే కాకుండా చాలా నచ్చింది చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ అని ఏదైనా చెప్పి. సోషల్ మీడియా ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఎవరి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరి మానిటైజేషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు అఫ్ కోర్స్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు, డిపెండ్ అవ్వరు. ఎంత బాగా ఇదవుతుంది. దాని గురించి బాగా యాక్చువల్లీ కామెంట్స్ చేస్తారు. ఈ రీల్స్ చేసే వాళ్ళకి ఏం పని ఉండదు, రీల్స్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు అని చెప్పేసి. ఆ రీల్స్ చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత పెద్ద బ్యాక్ బోన్ అవుతున్నారు అనేది ఎవరు గుర్తించారు. అది ఎవరు గుర్తించరు, అంతే. ఎగురుతారు, పాటలు మీద పెట్టుకుంటారు, వీళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. ఏంటి వీళ్ళ బాధ నాకు అర్థం కాదు. నాకు తెలిసి సగానికి సగం మంది అమ్మాయిలకి శత్రువులు అనిపిస్తుంది. అది ట్రూ. అంటే మేబీ జెలసీ అట్ ఇట్ పీక్స్ అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మనం చేస్తున్నామంటే వాళ్ళకి కొంచెం ఫీలింగ్ ఉంటుంది. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, నా పాయింట్ అది. వెరీ ట్రూ. అసలు చేయలేకపోయారు, అదే కదా. ఒక సెకండ్ ఇట్లా స్కిప్ చేయండి, అక్కడ కూర్చొని టైప్ చేసి నాకు అసలు నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు సుజిత అని చెప్పేసి, ఎంత నెగటివ్ ఇది వస్తుందో. తను జస్ట్ ట్రోలింగ్ గురించి ఒక వీడియో చేసింది, అదే ఒక అబ్బాయి చేశాడు, వాడి సెక్షన్ మొత్తం అసలు ఎంత పాజిటివ్ కమెంట్స్ బ్రో, అది ఇది బాగిచ్చి పడేసా మాట్లాడో. అమ్మాయి నువ్వు నోరు మూసుకుని ఏంటా మాటలు, అసలు ఇలా చేస్తారా, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇదేనా మీ పెంపకం, ఏంటా మాటలు ఏంటి, ఎంత హర్ట్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ అయినా. అదే అబ్బాయి చేస్తే ఒక అమ్మాయి చేస్తారు. అదే కదా, అమ్మాయి చేయకూడదు, అమ్మాయి కాబట్టి చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, అమ్మాయి కాబట్టి చేయకూడదు, అమ్మాయి కాబట్టి బూతులు మాట్లాడొద్దు, అమ్మాయి కాబట్టి ఆలోచించి చేయాలి, ఆచితూచి ఒక స్టెప్ వేయాలి. ఎందుకు ఆచితూచి స్టెప్ వేయాలి? ఏముందని ఆచితూచి స్టెప్ వేస్తాము, బ్రేక్ చేస్తున్నాం, ఎంత దాకా వచ్చాము, ఎక్కడండి ప్రతిదానికి మనం ఈక్వల్గా ఉంటున్నాము. ఈక్వల్ కాదు, ఒక మెట్టు మనమే ముందు ఉంటున్నాం బేసికలీ చెప్పాలంటే. ఏం తక్కువ చేస్తున్నాం మనం? ఆబ్వియస్లీ ఎక్కడా తక్కువ చేయట్లేదు. మనం చేసేది ఒకటి, వాళ్ళు చేయలేకపోయారన్న దగ్గరే మనం ఒక మెట్టు ఎక్కువ, మన ఇచ్చినట్టు భర్తీ ఇవ్వలేరు కదా, అంతే. అక్కడ ఒక మెట్టు ఎక్కేసాం కదా, మళ్ళీ అయినా స్టిల్ ఫిజికల్గా అమ్మాయిలు ఏం లేరు. వీళ్ళని ఒకసారి కన్ను చూపించమని చెప్పండి, కంటారా? కన్ను. ఇప్పుడు దీనికి కూడా పెద్ద మాట్లాడారు, వచ్చేసారు ఇద్దరు ఫెమినిస్టులు అనుకుంటారు, మాట్లాడేసారు. స్పీకింగ్ ట్రూత్స్ అంటే ఏదైనా అమ్మాయి చేస్తేనే ఎందుకంత అందరికీ ఒకటేలాగా చూడొచ్చు కదా కూడా అని చెప్పేసి. అబ్బాయి చేస్తే ఓకే, ఫన్ ట్రోల్ చేశాడు, ఏదో బాగుంది, చూసేసాం, నవ్వుకున్నాం. అమ్మాయి చేస్తే అమ్మో అమ్మాయి చేసేసిందా, ఏంటిది అసలే, ఇన్ని రోజులు మీ కంటెంట్ ఏదో అనుకొని ఫాలో అయ్యాము. నేను చీరలు కట్టుకొని రీల్స్ చేసేదాన్ని, సరదాగా ఒక బాడీకాన్ డ్రెస్ వేసుకుంటే అమ్మో నేను ఇన్ని రోజులు ఫాలో అయింది దీనికోసమే, డిఎమ్స్ కమెంట్స్ అంతా ఇప్పటి నుంచి అన్ఫాలో బటన్ క్రాస్ చెక్ ఇంటూ సింబల్ పెట్టేసి ఇంకా అన్ఫాలో చేసేస్తాం, ఏదో అనుకున్నాం మిమ్మల్ని చూసి. ఏంటి ఏదో అనుకున్నారు? నా డ్రెస్సింగ్ చాయిస్ కదా అది,
ఎగ్జాక్ట్లీ. నేను ఏది వేసుకోవాలని మీరు ఒక మైండ్ లో పెట్టేసుకొని నేను అది అదే వేసుకోకపోతే చీర కట్టుకొని నువ్వు ఎన్ని తప్పులు చేయి, మ్మ్. అది ఓకే. ఆ, బాడీ కాన్ డ్రెస్ వేసుకొని నువ్వు ఎంత మంచిదానివైనా సరే తప్పుడు దానివే. అంతేగా. అది అదే అసలు మెయిన్ థింగ్. నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు దాన్ని బట్టే ఉంటది ఏదైనా అంతే. సరే ఒక మాట మ్మ్. అనాలంటే. నువ్వు డ్రెస్ కొంచెం స్టైల్గా ఉన్నావా, మేకప్ వేసుకుని, అసలు ఈ మేకప్ స్కిన్ కేర్ గురించి అయితే ఎంత ఇష్యూ వస్తుందంటే, ఆ మేకప్ వేసుకుందంటే అమ్మో అంత మేకప్ అవసరమా అని వేసుకుంటామండి. మన కోసం మనం వేసుకుంటాం, ఏం తప్పుంది? మ్మ్. ఇప్పుడు నా కోసం నేను రెడీ అవుతున్నాను, నువ్వు మేకప్ ప్రోడక్ట్స్ కొనిస్తున్నావా? లేదు. నేను కొనుక్కుంటున్నాను, మా పేరెంట్స్ కొనిస్తున్నారు, నా కోసం నేను వేసుకుంటున్నాను, నీకే వస్తుంది. అంత పులిమాల్సిన అవసరం ఏముంది, అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? వాట్స్ అసలు ఏమన్నా కొంచెం ఎంత ఫూలిష్గా ఉంటుంది అదైనా. ట్రూ, వెరీ ట్రూ. మీరు ఇవ్వట్లేదు కదా డబ్బులు, అదే కదా. నాకు మీరు ఇస్తున్నారా? సరే, మీరు ఇచ్చే రూపాయితో నేను కొనుక్కుంటున్నాను. లేదు. నా పేరెంట్స్కి లేదు, నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అంతే. మీకు ఎందుకు వస్తుంది? Exactly. అన్ఫాలో బటన్ కొట్టేస్తాము, మేకప్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు? సరే శ్రీదేవి గారు లాగా, సౌందర్య గారు లాగా అంటే వాళ్ళు కూడా మేకప్ వేసుకుని చేసిన మూవీసే కదా. Yes. పద్ధతిగా ఉంటేనే ఇది, లేదు డ్రెస్ మార్చేసింది అని అంటే ఆమె అసలు క్యారెక్టర్ అసాసినేషన్ వెంటనే అయిపోతుంది. అసలు ఎంత ఇమీడియట్గా చేసేస్తారంటే. కామెంట్స్ అట్లాంటివి చాలా అసలు వన్స్ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత హవ్ హార్డ్ తెలుసా కొన్ని కమెంట్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. అసలు కొన్ని పదాలు వాడకూడని పదాలు వాళ్ళకి ఎందుకు వాడాలనిపిస్తుందో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఓన్ అకౌంట్స్ నుంచి పెడతారంటే కాదు, ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం పని పాటు ఉండదు, పెట్టేస్తారు ఇంకా. అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది పర్సన్ని, వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఇప్పుడు రిలేటివ్స్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి చూసారా వద్దంటే పంపించారు, అదే ఇప్పుడు చూసారా కమెంట్ సెక్షన్స్ అంతా. పేరెంట్స్ అడుగుతారు, రేపు పెళ్ళి చూసావా నీ అవ్వాలి. పిల్లని ఇట్లా పంపించే వీడియోస్ లోకి. మనం చేసిన తప్పేమైనా ఉందా అక్కడ? ఏం లేదు. పెట్టినోడు బాగున్నాడు, వాడు హ్యాపీ కూర్చొని ఉన్నాడు, పడేది ఎవరు? మనం. మీకు ఎప్పుడైనా అట్లా నెగిటివ్ కామెంట్స్ ఎఫెక్ట్ అయిందా? చెప్పాను కదా మీకు, డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మార్చగానే యూఎస్కి వెళ్ళిన తర్వాత అఫ్ కోర్స్ నేను చీరలు కట్టుకుని ఉండలేను కదా పొద్దున్న. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కొంచెం వెస్టర్న్ ఆ ఈవెంట్ కో ఆ ప్లేస్ కో తగ్గట్టుగా ఉండాలి. నేను దాని రిలేటెడ్ ఏదో వీడియో పోస్ట్ చేస్తే, నువ్వు విద్య అని తెలియక ఇన్ని రోజులు మేము నేను ఫాలో అయ్యాము. ఏంటిద్దా అందులో నా క్యారెక్టర్ ఏం బయటపడింది మీకు? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక మోడర్న్ డ్రెస్ వేయగానే ఇప్పటిదాకా ఉన్న గౌతమి మారిపోయింది. గౌతమి కాదు ఇప్పుడు, తను వేరే ఎవరు. తనని అసలు ఇంకా ఫాలో అవ్వద్దు మనం. ఇన్ని రోజులు ఏదో పద్ధతి, చీర, అది ఇది అని అనుకున్నాము, ఇప్పుడు అదంతా కాదు. అవి హట్ చేసేవా మిమ్మల్ని? అంటే మైండ్ తీసుకునే వాళ్ళు? నేను పట్టించుకోనండి, నేను అస్సలు పట్టించుకోను. చెప్పాను కదా, హవ్ పాజిటివ్ తీసుకోవాలి, వదిలేయాలి వెనుకనే. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. ఏదైనా సరే రిజల్ట్స్ వస్తున్నాయి అని అంటే ముందు రోజు నన్ను కూర్చోబెట్టేసి చెప్పేస్తారు, నీకు ఎంత వస్తే అంత నీది, రాంది మనది కాదు, నీకు ఇది ఇంకేదో రాసుంది, ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు రేపు నవ్వుతావు, ఇవాళ నవ్వుతావు రేపు ఏడుస్తావు, అంతే. డేస్ లైక్ రోలర్ కోస్టర్, మనం పాస్ అవుతూ ఉంటాం అంతే. దాన్ని పట్టించుకున్నామా అక్కడే ఆగిపోతాం. అనవసరంగా వాడు పెట్టిన దానికి నేను ఫీల్ అయిపోయి, నేను మూడ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి అంతా నాకే కదా పట్టించుకోకుండా అయిపోతుంది. డిలీట్ చేసేస్తాను. లేదు నాకు చాలా ఎక్కువ అనిపించేసింది ఆ కమెంట్ అంటే ఖచ్చితంగా వాడి మెసేజ్లోకి వెళ్ళేసి తిట్టేస్తాను. నీకేమొచ్చింది, మీ సిస్టరు అలా ఉన్నారు, ఇలానే పెట్టేస్తారా? పెట్టరు కదా, అడిగేస్తాను. అలా అని చెప్పి చాలా మంది అట్లా అడిగిన తర్వాత వాళ్ళు సారీ ఫీల్ అయ్యి రిటర్న్ సారీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, రిటర్న్ రూడ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్లాక్ అండ్ రిపోర్ట్ అంతే, అంతకు మించి ఏం చేయాలి. సోషల్ మీడియాలో ఉంటే అంతే, ఇంకా ఫేస్ చేయాలి, తప్పదు. కొన్నిసార్లు సర్లేని వాళ్ళ గురించి వదిలేద్దాం. బట్ స్టిల్ ఎప్పుడైనా ఒకసారి అంటే గోయింగ్ బ్యాక్, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎందుకు స్టార్ట్ చేశాను నేను, వీళ్ళతో నాకేం అవసరం, వీళ్ళు నన్ను మాటలు ఎందుకు అనాలి, నేను ఎందుకు పడాలి, ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు? అలా ఎప్పుడు రాలేదు. బేసికలీ నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నేను నా బీటెక్లోకి ఎంటర్ అవ్వగానే షటర్ బాక్స్ అనే క్లబ్ ఉండేది అనమాట, ఫోటోగ్రఫీది. సో నేను ఫోటోగ్రఫీ క్లబ్లోకి ఎంటర్ అయ్యాను. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వెంటనే కోవిడ్ పడిపోయింది. నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉండిందంటే కెమెరా కూడా కొనిచ్చేస్తా అన్నంత ఇది ఉండింది. సో నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత స్లోగా కోవిడ్ టైంలో ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి నావి నేనే స్లో మోషన్ వీడియోస్ తీసుకొని నావి నేనే ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను, ఒకళ్ళు నాకు వీడియోస్ ఎడిట్ చేసి ఇవ్వాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా, 1-2 చేస్తారు, తర్వాత నుంచి ఇంట్రెస్ట్ ఉండదు. మనది మనమే వీడియో తీసుకొని మనమే ఎడిట్ చేసుకుంటే ఎంత ఇది ఉంటుంది. సో ఇప్పటిదాకా స్టిల్ డేట్ ప్రతి వీడియో నాది నేను ఎడిట్ చేసుకుంది అనమాట. సో ఆ ఇదిలో మెల్లగా ఎడిటింగ్ నుంచి నేను వీడియోస్ తీసుకొని ఇలా స్టార్ట్ అయ్యి వచ్చింది కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రోజు ఏం అనిపించలేదు. వర్తే నాది నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇష్టంగానే ఉంటుంది. ఇంకా నాకు నేను ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అది రీచ్ వెళ్ళి బాగుంది,
నాకు మీ స్మైల్ బాగుంటుంది ఇదంతా పక్కన పెడితే మీ ఎడిటింగ్ బాగుంది, ఎడిటింగ్ ఎవరు చేశారు అని ఒక కమెంట్ వస్తుంది సార్, అప్పుడు వస్తుంది ఆ సాటిస్ఫాక్షన్. చాలా పీక్స్ ఉంటుంది అది. నేను ఏమైనా షూట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రా వీడియోస్ పెట్టించుకొని నేనే ఎడిట్ చేసుకుంటాను. అవునా? ఓకే. నాకే ఇదిగా అనిపిస్తుంది, ఒక ప్లాన్ ఒక ఇది ఉంటుంది ఇలా చేసుకోవాలి అని చెప్పి. మంచి సో వాట్ ఈస్ ఇట్ లీడింగ్ టు ఏంటి మూవీస్లోకి యాక్టింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆ థాట్ ఏం లేదు. ఓకే. ఏమవుతుందో చూడాలి, రేపటి గురించి మనకు తెలీదు. వస్తే అఫ్ కోర్స్ వెళ్ళడానికి వెళ్ళే అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా ఓకే అంటారు దానికి ఖచ్చితంగా. ప్యారలల్గా నేను నా జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే అంత హైయర్ స్టడీస్ చదివించిన తర్వాత నేను వాళ్ళ కోసమన్నా నేను ఖచ్చితంగా జాబ్ చేయాలనే థాట్ నాకు కూడా ఉంది. ప్యారలల్గా ఇది వదలొద్దు. అందరికీ ఏం చెప్తానంటే, నేను కంటెంట్ క్రియేషన్ని ప్రైమరీగా పెట్టుకోకండి, సెకండరీగా పెట్టుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఫైనాన్షియల్గా ఇది వచ్చిన తర్వాత అప్పుడు మీరు దాన్ని వదిలేసి దీన్ని ప్రైమరీ చేసుకోవచ్చు. అంటిల్ దెన్ మాత్రం మీ గోల్ని మీ ఏమ్ని రీచ్ అయ్యేంత వరకు దిస్ ఇస్ సెకండరీ, ఖచ్చితంగా దిస్ ఇస్ సెకండరీ. సో నేను ప్రైమరీ దాని మీద ఫోకస్ చేస్తున్నాను, అది జరుగుతుంది లైఫ్లో, కాకపోతే అది చూపించుకోము అంతే మనం. ఓకే. బట్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో కొన్ని రీల్స్ చూస్తున్నా, నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక నేను ఎంత సంపాదించాను, పర్ ఏ మంత్ నేను ఎంత సంపాదిస్తున్నానని చెప్పేసి ఎలా రాస్తారంటే, ఈ 2 months ఏం లేదు, థర్డ్ మంత్ 1 లక్ష, 4th month 2 లక్షలు, 5th month మీరు చూసుంటారా? ఈ రీల్స్ చూసారు కదా? అదంతా వైరల్ అవ్వడానికి అండి. హుక్స్ అవన్నీ అంతా ఫేక్ హుక్స్. ఎవరికి వస్తున్నాయండి 1 lakh 2 lakhs? ఇన్స్టాగ్రామ్ అసలు ఇప్పటిదాకా ఏ రోజు డైరెక్ట్ మానిటైజేషన్ చేస్తే పేమెంట్ ఇవ్వదు. మనం కొలాబరేషన్స్ చేసుకుంటాం, ప్రమోషన్స్ చేసుకుంటాం, యాడ్స్ చేసుకుంటాం, యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది కూడా మీకు చాలా ఎక్కువ వచ్చి మీకు వాచ్ అవర్స్ వచ్చినప్పుడు సంగతి. అవన్నీ హుక్స్, ఫేక్ వీడియోస్ అండి. నేను నన్ను అడిగితే నేను ఫేక్ వీడియోనే అంటున్నాను. అంతేనా? అంతే. మీరు అంత సంపాదించలేదంటారా? లక్షలు అంత దాకా వెళ్ళలేదు. నాకు వచ్చిన ప్రమోషన్స్లో ఎండ్ చేసి ఉంటాను ఒక 1 lakh 2 lakhs దాకా, మొత్తం అంతా కలిపి. నేను ఎక్కువ లేను కాబట్టి ఇక్కడ. ఒకవేళ ఇండియాలో ఉండుంటే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది, ఇంకా మంచి కొలాబరేషన్స్ వచ్చిండేనేమో. ఇప్పుడు వస్తున్నాయండి మంచిగా, ఒక 2 months నుంచి మళ్ళీ వచ్చి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి. సో ప్రమోషన్స్ చేయడంలో కూడా చూసింగ్ ఉంటుందా? అన్ని ఏది పడితే అది, ఇప్పుడు జ్యోతిష్యం చెప్పమని అడుగుతారు కొంతమంది, ఇట్లాంటి చాలా వస్తుంటాయి. వైస్గానే చూస్ చేసుకుంటాను. జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనల్ని నమ్మి వెళ్తాడు, వాడు మంచోడు కాదు, బాగా చెప్తారో చెప్పరు. నేను అలా కాకుండా జెన్యూన్ పేజ్, ట్రస్టెడ్, ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ తీసుకొచ్చినా, ఒక శారీ తీసుకొచ్చినా, ఓకే వన్స్ అది బాగుంది అంటేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను నమ్మి ఒక 1,00,000 మంది నన్ను ఉన్నారు. జెన్యూన్గా నడుస్తున్న పేజ్. మమ్మీ కూడా అదే చెప్తారు, నువ్వు జెన్యూన్గానే ఇది చెయ్యి, బాగాలేదని చెప్పు, బాగుందనే చెప్తాను. సో చూస్ చేసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు మమ్మీతో డిస్కస్ చేసిన తర్వాతనే ప్రమోషన్ ఓకే. సో నేను ఈ 2 questions మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరినీ అడుగుతాను, మీకు కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా? ఇప్పటిదాకా అంత హ్యాపీయెస్ట్ ఫీల్ అయింది ఏం లేదు. పేరెంట్స్ని సాటిస్ఫై చేయడం అంటాను నేను. ఓకే. నాకు వీసా వచ్చినప్పుడు అసలు అందరికి రిజెక్షన్ అవుతుంది చెప్పాను కదా. 10 daysలో కాలేజ్ రీఓపెన్ ఉంది నాకు అసలు వీసా పోద్దని ఫిక్స్ అయిపోయాము. నాతో పాటు రిలేటివ్స్లో ఉన్న ప్యారలల్గా మా కజిన్స్ ట్రై చేశారు, అందరికీ వీసా పోయింది. వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, నాకు ఓకే అయింది. కానీ యాక్టింగ్ వేసుకుంటూ బయటకు వచ్చి ఏడిపిద్దాం అన్నట్టు డల్గా వచ్చాను. ఢిల్లీలో జరిగిందనమాట నాకు వీసా. మా డాడీ మా చెల్లి ఇద్దరు ఉన్నారు, ఫిక్స్ అయిపోయారు పోయింది మాకు వీసా, పోయింది డబ్బులంతా వేస్ట్ అని. ఒక్క సెకండ్ దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చింది అని అంటే మా డాడీ కళ్ళలో హ్యాపీనెస్ చూసారా, దట్స్ అసలు ఎంత వెలకట్టినా అది తీసుకురాలేము. వాళ్ళని సాటిస్ఫై చేయడం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటారు నేను. వెరీ ట్రూ. ఓకే. సి అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలిసే ఉంటుంది. మా మమ్మీకి బేసికల్లీ మమ్మీ వాళ్ళు 2 siblings, మా మేన మామయ్య ఉంటారు. మేమిద్దరమే అమ్మాయిలం కాబట్టి మాకు అబ్బాయిలు ఎవరు లేరు. మా మమ్మీకి అబ్బాయి ఉంటే బాగుండే ఫీలింగ్ అనమాట. సో మా మామయ్యకి బాగా పుట్టాడు, వాడిని మా మమ్మీ చిన్నప్పటి నుంచి తీసేసుకుంది అనమాట. ఒక 2 years బ్యాక్ చనిపోయాడు. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్. నా డిప్రెషన్ ఇంత వర్స్ అవ్వడానికి రీజన్ కూడా అదే అనమాట. నేను ఇమీడియట్గా నాకు కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేదు. నేను 3rd day 5th day రిచువల్స్కి కూడా లేనమాట. నేను ఇమీడియట్గా US వెళ్ళిపోయాను. అదే ఇంకా ఎక్కువ ఇచ్చేసింది అనుకున్నా. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అని అసలు ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఇది అవుతుంది. చిన్న బాబు 18 years. ఓకే. 18 years వాడిని పెంచి పెద్ద చేసి చేతులారా ఇది పోగొట్టుకున్నాము. ఓకే. హెల్త్ బాగాలేక వెళ్ళిపోయాడా? సూసైడ్ చేసుకున్నాడు. దట్స్ వేరే స్టోరీ. అసలు వాడు చేసుకోలేదు, ఇంట్లో ఏదో బెదిరిద్దాము, వాడికి హాస్టల్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న థాట్లో చేసుకున్న చిన్న మిస్టేక్ తీసేసింది. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ
వెంటనే ఏదైనా జరగంగానే సూసైడ్‌లు చేసుకోవడం. ఈ 2010 తర్వాత బార్న్ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారంటే ప్రతిదీ బెదిరించడమే. అంతే అంతే. బెదిరించి చేసేసుకోవాలి, తెచ్చేసుకోవాలి. నాకు ఫోన్ కావాలా? నాకు కావాలి. లేదా నేను చచ్చిపోతాను. అసలు అంత ఈజీగా ఎలా చచ్చిపోతారు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చనిపోవడానికి అని? అసలు అదే కదా, ఎంత ధైర్యం ఉంటే ఒక ఊపిరి ఆగిపోవాలంటే ఎంత ధైర్యం అదే రావాలి. కదా. వావ్! చాలా కష్టం అది. కొంచెం కష్టమైపోయింది. జనరేషన్‌ని భయపెట్టాలి. తల్లిదండ్రులు ఏదైనా కంట్రోల్ ఇప్పుడు చేయాలంటే ఏదైనా కూడా చేయాలంటే చాలా కష్టం. మా జనరేషన్ లో మూసుకొని కూర్చో అంటే కూర్చుంటాము. అంతేగా. చెప్పారు మన కోసమే, మన మంచి కోసమే అని చెప్పి. ఇప్పుడు అలా లేదండి అసలు. పిల్లలు పుట్టినప్పటి నుంచే బెదిరించడం స్టార్ట్ చేశారు. అవును. అమ్మో! అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలా, మైనస్ పాయింట్ అనుకోవాలా? ఒక సైడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి చేస్తున్నారని ఒక ఇది ఉంటే, ఉంది. ఇటు సైడ్ మాత్రం ఇదొక నెగటివ్ ఏం చేసేస్తారు అని భయం ఉంది. ఎంత మంది ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది వైష్ గారు. ఏంటి అంటే సింపుల్ థింగ్, వాళ్ళకి నచ్చలేదు. సరే నచ్చినప్పుడు ఓపెన్ గా చెప్పి ఇంట్లో ఫైట్ చేసి వచ్చేయచ్చు కదా. ఎందుకు లైఫ్ ని తీసేసుకోవడము, దేవుడిచ్చిన లైఫ్ ని. చాలా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత నుంచి నాకు ఇంటర్ స్టూడెంట్స్ని, 10th స్టూడెంట్స్ని చూస్తేనే నాకు ఒక ఇది వస్తుంది. మీకు వచ్చినంత వరకు రాయండి, అంతే. ఏం కాదు, ఏమవుతుంది, పోయిందా మళ్ళీ రాసుకుందాం అంతే. ఎగ్జాక్ట్లీ. పరువు అది ఇది అని ఆలోచించుకున్నామా, పరువు ప్రాణం పోతుంది కదా ఇక్కడ. ప్రాణం అంత ఈజీ కాదు కదా. ట్రూ, వెరీ ట్రూ. సో మీకు అలానే ది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైక్ ఇలా జరిగింది కాబట్టి ఇలా అనే ఒక మూమెంట్ ఏమన్నా? ఈ హెల్త్ వల్లేనండి. దానికి ముందు గౌతమి వేరు, నా మైండ్ సెట్ వేరు. ఓకే. దాని తర్వాత అసలు వేరు. దానికి ముందు చెయ్యాలి, సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, గర్ల్స్ పెట్టుకోవాలి, దాన్ని ఏం చేసుకోవాలి, ప్యారలల్గా సోషల్ మీడియా చూసుకోవాలి, ఇంట్లో ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అంతా ఉండింది. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత నుంచి తొక్క పట్టించుకోవద్దు. ఈ రోజు ఈ రోజు చూసుకోవాలి అంతే. అంతే.